నా నిర్ణయాన్ని ప్రశ్నించడానికి నువ్వెవరు? నాకు ఏమి చెయ్యాలో చెప్పడానికి అతనెవరు? నాపై అరవడానికి నువ్వెవరు? నా భవిష్యత్తును నిర్ణయించడానికి వారెవరు? ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం హూ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ టు ప్లస్ V1 ప్లస్ అదర్ వర్డ్స్ అనే ఈ స్ట్రక్చర్ను ఉపయోగిస్తాం. నా నిర్ణయాన్ని ప్రశ్నించడానికి నువ్వెవరు? నా నిర్ణయాన్ని ప్రశ్నించడానికి నువ్వెవరు? హూ ఆర్ యూ టు క్వశ్చన్ మై డెసిషన్? హూ ఆర్ యూ టు క్వశ్చన్ మై డెసిషన్? నాకు ఏమి చెయ్యాలో చెప్పడానికి అతనెవరు? నాకు ఏమి చెయ్యాలో చెప్పడానికి అతనెవరు? హూ ఈజ్ హీ టు టెల్ మీ వాట్ టు డూ? హూ ఈజ్ హీ టు టెల్ మీ వాట్ టు డూ? నా జీవితాన్ని జడ్జ్ చేయడానికి వారెవరు? నా జీవితాన్ని జడ్జ్ చేయడానికి వారెవరు? హూ ఆర్ దే టు జడ్జ్ మై లైఫ్? హూ ఆర్ దే టు జడ్జ్ మై లైఫ్? నాపై అరవడానికి నువ్వెవరు? నాపై అరవడానికి నువ్వెవరు? హూ ఆర్ యూ టు షౌట్ ఎట్ మీ? హూ ఆర్ యూ టు షౌట్ ఎట్ మీ? నా భవిష్యత్తును నిర్ణయించడానికి వారెవరు? నా భవిష్యత్తును నిర్ణయించడానికి వారెవరు? దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బిడ్డను కాపాడడానికి అతడు తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. న్యాయం కోసం నిలబడడానికి ఆమె తన కెరీర్ను పణంగా పెట్టింది. తన కుమారుడి చదువు కోసం రైతు తన భూమిని పణంగా పెట్టాడు. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం పుట్ సంథింగ్ ఎట్ స్టేక్ను ఉపయోగిస్తాం. దేనినైనా పణంగా పెట్టడం అని చెప్పడానికి పుట్ సంథింగ్ ఎట్ స్టేక్ను ఉపయోగిస్తాం. బిడ్డను కాపాడడానికి అతడు తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. బిడ్డను కాపాడడానికి అతడు తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. హీ పుట్ హిజ్ లైఫ్ ఎట్ స్టేక్ టు సేవ్ ద చైల్డ్. హీ పుట్ హిజ్ లైఫ్ ఎట్ స్టేక్ టు సేవ్ ద చైల్డ్. హీ పుట్ హిజ్ లైఫ్ ఎట్ స్టేక్ అంటే అతడు తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. టు సేవ్ ద చైల్డ్ అంటే బిడ్డను కాపాడడానికి. హీ పుట్ హిజ్ లైఫ్ ఎట్ స్టేక్ టు సేవ్ ద చైల్డ్ అంటే బిడ్డను కాపాడడానికి అతడు తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. ప్రజలను రక్షించడానికి అగ్నిమాపక సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టారు. ప్రజలను రక్షించడానికి అగ్నిమాపక సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టారు. ద ఫైర్మెన్ పుట్ దేర్ లైవ్స్ ఎట్ స్టేక్ టు రెస్క్యూ ద పీపుల్. ద ఫైర్మెన్ పుట్ దేర్ లైవ్స్ ఎట్ స్టేక్ టు రెస్క్యూ ద పీపుల్. వ్యాపారం ప్రారంభించడానికి వారు అన్నింటినీ పణంగా పెట్టారు. వ్యాపారం ప్రారంభించడానికి వారు అన్నింటినీ పణంగా పెట్టారు. దే పుట్ ఎవ్రీథింగ్ ఎట్ స్టేక్ టు స్టార్ట్ ద బిజినెస్. దే పుట్ ఎవ్రీథింగ్ ఎట్ స్టేక్ టు స్టార్ట్ ద బిజినెస్. న్యాయం కోసం నిలబడడానికి ఆమె తన కెరీర్ను పణంగా పెట్టింది. న్యాయం కోసం నిలబడడానికి ఆమె తన కెరీర్ను పణంగా పెట్టింది. షీ పుట్ హర్ కెరియర్ ఎట్ స్టేక్ టు స్టాండ్ ఫర్ జస్టిస్. షీ పుట్ హర్ కెరియర్ ఎట్ స్టేక్ టు స్టాండ్ ఫర్ జస్టిస్. తన కుమారుడి చదువు కోసం రైతు తన భూమిని పణంగా పెట్టాడు. తన కుమారుడి చదువు కోసం రైతు తన భూమిని పణంగా పెట్టాడు. దీన్ని
ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.